పట్టుదలతో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యని భారీ మెజారిటీతో గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కార్యకర్తలు కోరారు. బుధవారం ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి గ్రామంలో చౌళ్లపల్లి ఎంపీటీసీ, ఆత్మకూరు గ్రామంలో ఆత్మకూరు ఎంపీటీసీ, గుడెప్పాడ్ గ్రామంలో గుడెప్పాడ్ ఎంపీటీసీ పరిధిలోని గ్రామాల కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పార్లమెంట్ పరిశీలకులు రవీందర్ ధాల్వి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డొమ్మాటి సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే మోల్కూరి భిక్షపతి పాల్గొని ప్రసంగించారు. కాలంలో పూర్తి చేస్తానని చెప్పిన మాట వాస్తవమే. దీంట్లో ఏది తప్పు లేదు, దీంట్లో ఏది తప్పించుకునేది లేదు. కానీ ఒక విషయం, చంద్రశేఖర్ రావును, కేటీఆర్ గారు కావచ్చు, హరీశ్వరరావు గారు ఒక మాట చెప్తే బాగుండేది. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, ఇక్కడ ఇండ్లు ఇచ్చారన్న నిజాయితీగా నేను ఒప్పుకున్నాను. అదేవిధంగా వాళ్ళు మరి 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రంలో మేము కాళేశ్వరం పేరు చెప్పి, మిషన్ భగీరథ పేరు చెప్పి మరి 7 లక్షల కోట్లు అప్పు చేసినామని చెప్పుంటే బాగుండేది. ఆ మాట మాత్రం ఎక్కడ మాట్లాడతలేరు. 7 లక్షల కోట్లు అప్పు చేయడం వల్ల ఇవాళ మనం చూస్తే ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తేనేమో అధ్వానంగా ఉన్నది. 3 నెలలకు ఒకసారి 27,000 కోట్లు కట్టాలి అప్పు కింద, వడ్డీ కింద. అసలు వడ్డీ కలిపితే 3 నెలలకు ఒకసారి 27 లక్షలు కట్టాలి. మనం కోట్లు 27,000 కోట్లు 27,000 కోట్లు కట్టాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చి మొదటి 3 నెలలు 27,000 కోట్లు కట్టిన విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. రేపు ఏప్రిల్, మే, జూన్ వచ్చిందంటే మళ్ళీ 27,000 కట్టాలి. అంటే ఎంత అధ్వానపరమైన పరిస్థితి ఈ రాష్ట్రానికి కల్పించిండో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వస్తే మన బతుకులన్నీ బాగవుతాయి అనుకున్నాం, కానీ తెలంగాణ వస్తే అప్పుల పాలైపోయినాం. ఇవాళ 7 లక్షల కోట్లు అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇవాళ ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి నెత్తి మీద 2 లక్షలు అప్పెత్తిండి పెద్ద మనిషి అనే విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నా. మనం ఇవాళ చూస్తున్న ఒక ఇల్లు కట్టాలి అంటే అప్పు తీసుకుంటాం. ఆ అప్పు తీసుకోవాలి అని అంటే వాడు మనకు తనఖా అడుగుతాడు, కుదవ పెట్టుకుంటాడు. బంగారం కుదవ పెడతావా, నీ ఇల్లు కుదవ పెడతావా, లేకుంటే నీ భీము కుదవ పెడతావా అని అడుగుతాడు. ఏదో ఒకటి కుదవ పెట్టుకొని మనకు డబ్బులు ఇస్తాడు. అట్లనే రాష్ట్రానికి 7 లక్షల కోట్లు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు అడిగారు, మరి మీరు అప్పులు ఎట్లా తెరుస్తారు అని అంటే ఒకటే మాట చెప్పాడు, ప్రతి సంవత్సరం మా రెవెన్యూ పెంచుతాము, రెవెన్యూ పెంచి అప్పు మీకు గడుతుంటాము అని అన్నారు. ప్రతి సంవత్సరం రెవెన్యూ పెంచడం అంటే మన మీద ట్యాక్సీలు పెంచడమే. మనం కొనుక్కునే ఉప్పు, పప్పు, మంచినీళ్ళ, చింతపండు, లాస్ట్కి మన ఆడబిడ్డలు పెట్టుకునే బొట్టు బిల్ల మీద కూడా ట్యాక్సీలు వేసి రెవెన్యూ పెంచుకుంటూ పోవడమే. ప్రతి సంవత్సరం బడ్జెట్ చెప్పినప్పుడు అలా వాళ్ళు గొప్పగా చెప్పేది, ఈ సంవత్సరం మా రెవెన్యూ పెరిగింది, 50,000 కోట్లు మా రెవెన్యూ పెరిగింది అనేది. ఎట్లా పెరుగుతుందండి? ప్రజలు ట్యాక్సీ కడితేనే, ప్రజలు కొనుగోలు చేసి ట్యాక్సీ కడితేనే, కొన్న ప్రతి ఒక్క వస్తువు మీద ట్యాక్సీ కడితేనే పెరుగుతుంది. ఆ డబ్బును అప్పు కట్టడానికి చేస్తామని మాట ఇచ్చారు. ఇవాళ అందు నుంచి నేను ఒకటే మాట చెప్తున్నా మీకు, 10 సంవత్సరాల కింద మన నిత్యావసర ధరలు ఏ విధంగా ఉండే, ఇవాళ ఈ 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ధరలు పెరిగినాయి అని అంటేనే మీకు అర్థమైపోతుంది.